అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ విస్తృతంగా నెల్లూరు సిటీలో తిరుగుతున్నారు. ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి, అదేవిధంగా పిల్లల గురించి చేస్తున్నారు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారనేది కనుక్కుందాం. సార్ చెప్పండి, మీరు గత 2 నెలల నుంచి తిరుగుతున్నారు, మీ కుటుంబ సభ్యులు మొత్తం తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందండి. ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు డైరెక్ట్గా, ఈసారి గెలిచేది మీరే, ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీని. అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటు మాకు ఏంటంటే జనరల్గా సరే అంటారు. అలా లేదు ఇప్పుడు పరిస్థితి. అసలు వాళ్ళ గడప తొక్కంగానే ఒకటే అంటున్నారు, ఈసారి ఓటు మీకే, గెలిచేది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అరాచక పాలన, వాళ్ళనేది ఒకటే అరాచక పాలన. ఈ రేట్లు, ఈ యొక్క రెంట్ యొక్క ట్యాక్సెస్, ఇళ్ళ యొక్క ట్యాక్సెస్, తర్వాత వచ్చి చెత్త పన్నుని ఏవో వేస్తున్నారు. కరెంటు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక్క పైసా పెంచలా. ఈసారి ఎన్నోసార్లు పెంచేశారు, ఎన్నో రేట్లు పెరిగిపోయినాయి. ఈ విధంగా ప్రజలు పరిపాలన లేదు. ఇప్పుడే యాక్చువల్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయీతో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే, సార్ పరిపాలన ఎక్కడుంది, మా డబ్బులు యాక్చువల్గా మా అకౌంట్లో లేకుండా చేశారు, మేమేం చేయాలని. ఒక పెద్ద ఆయన, ఒక 82 ఏళ్ళ ఆయన. ఇలా ఈరోజు పరిపాలన ఉంది. అందువల్ల ప్రజలందరూ విసుగుపుట్టారు, వెక్స్ అయిపోయారు. దే ఆర్ రెడీ. రేపు ఉదయం ఎలక్షన్ జరిగితే దించేయటానికి. అందువల్ల ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీకు నిన్నటి వరకు మీకు ప్రత్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆయనకు నర్సరావుపేటకి ఇచ్చేశారు. మీకంటే ధీటుగా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎలా చూస్తారు? అంటే రాజకీయంలో ఎప్పుడూ ఉంటుందండి, ఒకరికంటే రెండో వాళ్ళని స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టాలని, అదేం తప్పులేదు. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం, వాళ్ళు ఎవరు పెట్టుకుంటారో. మేము మేము పోయేది ఒకటే, డెవలప్మెంట్. 2014 నుంచి 19 దాకా మేము చేసిన డెవలప్ అయింది. 19 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు చేసినది కంపేర్ చేసుకుని ఓటేయమంటున్నాం. క్యాండిడేట్ ఎవరైనా కానండి, ప్రజలకు కావాల్సింది సంక్షేమము, డెవలప్మెంట్ రెండు. పేదలు, నిరుపేదలకు సంక్షేమం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, కూడు గుడ్డ నీడ అనేది ఇంపార్టెంట్. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మేమేం చేసాం, వాళ్ళు ఏం చేసాం. అదేవిధంగా డెవలప్మెంట్, నెల్లూరు సిటీకి డెవలప్మెంట్ మేమేం చేసాం, వాళ్ళు ఏం చేశారు, ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. అందువల్ల ఎవరైనా ఎటువంటి ఇబ్బంది తెలుగుదేశంకి లేదు. తెలుగుదేశం పార్టీలో అంటే మీరు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితంగా ప్రతి పార్టీ విషయాలు మీరు జోక్యం చేస్తారు. మిమ్మల్ని ఎట్లయినా ఓడించాలన్న ధీమాతో, ఎంతైనా ఖర్చు పెట్టాలన్న ధీమాతో వైఎస్ఆర్సీపీ ఉంది. దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదండి, చాలా మేధావులు. వాళ్ళు రోజు టీవీలో చూస్తున్నారు, తర్వాత వాట్సాప్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, మీ మీడియా అన్నింటిలో చూస్తున్నారు. ఎవరేం చేశారనేది చాలా అనలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంటి వైజ్ చేసుకుంటున్నారు, మా ఇంటికి ఏం బెనిఫిట్ అయిందనేది, మా వీధికి ఏం బెనిఫిట్ అయిందని, మా యొక్క బూత్కి ఏమైంది, మా డివిజన్ ఏరియాకి ఏం బెనిఫిట్ అయింది, ఏం చేశారు, గతంలో తెలుగుదేశం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేశారని ఖచ్చితంగా ప్రతి నోట. అంటే నేను చెప్పడం కాదు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరున్నా వాళ్ళు చెప్పేది ఒకటే. నెల్లూరు గురించి డిస్కస్ చేస్తే 14 నుంచి 19 దాకా మేము చేసిన డెవలప్మెంటు గురించే మాట్లాడుతున్నారు. అందువల్ల ఎవరు క్యాండిడేట్ అయినా దాని గురించి అసలు మాకు ఆలోచనే లేదు. మాకంతా ప్రజలే దేవుళ్ళు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాగే అంటే నారాయణ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేనిక వ్యక్తిగతంగా, అదేవిధంగా నారాయణ సంస్థ మీద గుంటూరు నుంచి అప్పిరెడ్డి కూడా నిన్న ఒక ఆరోపణ చేశాడు. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇవన్నీ ఆరోపణలు చేస్తుంటారంటారండి. ఏమంటేది ఒక ఎమ్మెల్సీ గారు ఏదో ఒక లెటర్ రాశాడంట, డేటా కలెక్ట్ చేస్తుంది ఇదని. డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మా దగ్గరే డేటా ఉంటుంది. మా యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు అప్లికేషన్ చేరేటప్పుడు అప్లికేషన్ మీద నీట్గా ఎవరనేది ఉంటే డేటా కలెక్ట్, దాని మీద ఎమ్మెల్సీ అని పెట్టాయంట. నేను అందుకనే మా విజయభాస్కర్ రెడ్డి జీఎం గారు క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా చెప్పారు. చివరిగా అంటే నెల్లూరులో మీరు రేపు గెలిచిన తర్వాత ప్రధానంగా ఎలాంటి ప్రధాన సమస్యలు ముందుగా పరిష్కరించబోతారు? అంటే నేను ఇంతవరకు యాక్చువల్గా స్లమ్స్ ఏరియాస్ తిరిగానండి. సర్వేపల్లి కెనాలు, తర్వాత పెన్నారివర్ కెనాలు, జాఫర్ కెనాలు, అదేవిధంగా 13వ డివిజన్లో కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అట్లా కొన్నిట్లో తిరిగాను. ఇంకా 50వ డివిజన్లో ఉన్నాయి, 39లో ఉన్నాయి, కొన్ని ఏరియాలో తిరిగాను.
అయితే నాకు అర్థమైంది ఏంటంటే మెజారిటీ ఇల్లు అడుగుతున్నారు. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు ఇల్లు అంటున్నారు. కాబట్టి ప్రధాన సమస్య అది. రెండోది డ్రింకింగ్ వాటర్. మాకు డ్రింకింగ్ వాటర్ సరిగా రావట్లేదు, నీళ్లు నల్లగా వస్తున్నాయి, ఎర్రగా వస్తున్నాయి అంటున్నారు. సెకండ్ నా ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. థర్డ్, దోమలు లేని సిటీ చేయాలని 2014-19లో కళ్ళ. కానీ ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగా. ఆ దేశాల్లో అసలు దోమలు అనేవి అవపడవు. దానికి వాళ్ళందరూ స్టడీ చేసి అండర్గ్రౌండ్ సివరేజ్ అంటే ఇళ్లలో బాత్రూముల్లో కానీ వంటగదిలో కానీ టాయిలెట్స్లో కానీ వచ్చే నీళ్ళంతా భూమి లోపల వెళ్ళిపోతే దోమలు పెరగవు. అట్లాంటివి చేయాలని 550 కోట్లతో చేశాను. ఆ ప్రాజెక్ట్ ఇంకొక 10-15% ఉంది. రాగానే దాన్ని చేయటం జరుగుతుంది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ ఇలాంటి ఎన్నో ఏదైతే గత 2014-19 చేసామో అవన్నీ టేకప్ చేసి అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. బస్ స్టాండ్లు కూడా మీరు పెట్టిన ఏసీ బస్ స్టాండ్లు సిటీలో అవి కూడా ఈరోజు కనుమరుగైపోయింది. అంటే నెల్లూరులో యాక్చువల్గా ఇది మన సీకి దగ్గర ఉందండి. నెల్లూరు అనేది సీకి దాదాపు ఏరియల్ డిస్టెన్స్ తీసుకుంటే 18 కిలోమీటర్లు వస్తుంది. అందుకని మనకు హ్యూమిడిటీ ఉంటుంది. ఇక్కడ చెమట పట్టినా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సరే, మనకు ఎక్కువగా 9 నెలలు ఎండలు ఉంటాయి. అందుకని పేదలు కావచ్చు, చిన్న వాళ్ళు మన ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ కాకుండా చిన్న బస్ స్టాప్లు ఏదైతే ఉన్నాయో అక్కడ గంటల తరబడి నిలబడుతూ ఆ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఎండాకాలం, మరీ ఎండాకాలం అయితే మే నెలలో అయితే సమస్యలు పడిపోవటం అలాంటివి జరుగుతున్నాయని అక్కడ ఏసీ బస్ షెల్టర్ పెట్టాలని ఒక 6 శాంక్షన్ చేసి అన్నీ పూర్తి చేసాం. ఇనాగరేషనే చేయాల. ఎలక్షన్ కానీ ఒక 15 రోజులు డిలే అయ్యి చేస్తుంటాం. అవన్నీ చక్కగా మూతేసేసి ఏదో షట్టర్లు వేశారు. రాగానే గవర్నమెంట్ వచ్చిన 15 రోజులు అవన్నీ ఓపెన్ చేస్తాను. చివరిగా అంటే భువనేశ్వరి ఈరోజు నెల్లూరుకు వస్తున్నారు, నిజం గెలవాలన్న ఇది చేస్తున్నారు. అసలు భువనేశ్వరి గారి ప్రోగ్రామ్ ఏంటి? అంటే మేడం గారు యాక్చువల్గా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తర్వాత కొందరు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చనిపోవటం జరిగింది. వాళ్ళని యాక్చువల్గా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యాక్చువల్గా మేడం గారు పోయి యాక్చువల్గా పరామర్శించి వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే ఆ విషయం ఈరోజు నెల్లూరు రూరల్లో ఉన్నారు కొంతమంది చనిపోయి. ఆ రూరల్కి యాక్చువల్గా రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రత్యర్థులు ఎవరు మార్చినా ప్రజలు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, నేను కూడా గెలుస్తాను, అధికారంలో చంద్రబాబు నాయుడు వస్తున్నారని నారాయణ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.